నమస్కారం. తెలంగాణలో బోనాల పండుగ నడుస్తుంది. అట్లాగే మొన్న ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతర కూడా నడిచింది. ఈ రెండు రకంగా చెప్పాలంటే అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారక్క ఎట్లా ఉందో, తెలంగాణలో ప్రతి సంవత్సరం జరిగే బోనాల పండుగ కూడా అట్లాంటి ప్రాశస్త్యం అన్నది. దాంతోపాటు దేశవ్యాప్తంగా మరి అటుపక్క చార్ధామ్ యాత్ర నడుస్తుంది. సరే, వరదల వల్ల కొద్ది రోజులు ఆగిపోయినా కూడా ఆ చార్ధామ్ 4 పవిత్ర స్థలాల యాత్ర నడుస్తున్నది. అమర్నాథ్ యాత్ర కూడా మొన్ననే 29 జూన్ నుంచి మొదలైంది, ఆగస్టు వరకు కొనసాగుతుంది. కనుక అట్లా చూసుకుంటే దాదాపు సుమారు 51 రోజులు కొనసాగుతుంది. అక్కడ కూడా వరదల వల్ల చార్ధామ్ యాత్రతో పాటు కొన్నిసార్లు అమర్నాథ్ యాత్ర కూడా ఆగిపోయింది. ఉగ్రవాదుల కాల్పులు ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. దాంతోపాటు జగన్నాథ రథయాత్ర కూడా నిన్న ఇవాళ జరిగింది. నిన్న జగన్నాథుని రథం కింద చాలామంది గాయపడ్డారు, పడి ఒకరు మరణించారు కూడా, విషాదం. నిన్ననే మనకు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న జగన్నాథ రథాన్ని గుంజడం, అట్లాగే అక్కడి స్థానిక రాజు కూడా చాలా వృద్ధుడు, ఆయన కూడా జగన్నాథ రథం ముందు శుద్ధి చేస్తూ, ఊడుస్తూ, శుభ్రం చేస్తూ ఆయన కూడా ఈ రథయాత్రలో పాల్గొనడం చూశాం మనం. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో జగన్నాథ రథచక్రాల కింద ప్రజలు ఎట్లా నలిగిపోతున్నారు, అసలు ఆ జగన్నాథ రథచక్రాల విప్లవం వస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని పెద్ద ఎత్తున ఆయన కవిత్వంలో అన్నారు, ఉటంకించారు. అట్లా ఇవాళ జగన్నాథ రథయాత్ర కూడా మరి అంతే ప్రాశస్తంగా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందు ప్రారంభించిన యాత్ర కొనసాగుతున్నది. ఇప్పటికి కూడా వందల సంవత్సరాలుగా జగన్నాథుని జగన్నాథుడు ఏదైతే ఆ చెక్క బొమ్మలు ఉంటాయో వాటిని ప్రతి సంవత్సరం ఎట్లా తయారు చేస్తారు, మళ్ళీ 2 ఏళ్ళకోసారి కొత్తగా విగ్రహాలు ఎట్లా ప్రతిష్ఠిస్తారు, వాటి చెక్క బొమ్మల ద్వారా ఎట్లా ఉంటుంది. మనకు ఒరిస్సా రాష్ట్రంలో పూరిలో ఉన్న ఈ జగన్నాథుడి ఆలయం స్వయంగా మనకు సముద్రం పక్కన ఒడ్డునే ఉంటుంది. దాన్ని ఎట్లా సందర్శిస్తారు, ఏ రకమైన పూజలు చేస్తారు, ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. కనుక ఆ జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతున్న ప్రజల సంగతి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇవాళ జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మికమైంది. ఇవాళ తెలంగాణలో కూడా మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే మరి ఇవాళ మన జగన్నాథ ఆలయం నుంచి మొత్తం హైదరాబాద్ నగరంలో ఈ ఊరేగింపుకు తాను అంకురార్పణ చేస్తూ తాను కూడా చీపురు పట్టుకొని రథం నడిచే దారిని ఊడ్చి శుద్ధి చేశారు. ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా జగన్నాథ ఆలయాలు లేని చోట ఉన్న చోట పెద్ద ఎత్తున జగన్నాథ రథయాత్రలు నిన్న జరిగింది, మళ్ళీ ఇవాళ కూడా కొంత జరుగుతున్నది. ఏదేమైనా సరే జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తారు. కానీ రాజకీయ జగన్నాథ రాజకీయాల కింద అన్ని పార్టీలు నలిగిపోతున్నాయి, ప్రజలు కూడా అంతకంటే మించి నలిగిపోతున్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజల సంక్షేమం చూడకుండా ఎవరికి వాళ్ళు తన స్వార్థం తానే చూసుకొని రాజకీయాల్లో పార్టీలు ఫిరాయిస్తుంటే, మొదటిదాకా ఒక పార్టీలో ఉన్నాడు ఇంకో పార్టీలో పోయి అట్లానే ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ స్వార్థపూరిత రాజకీయాలతో వాళ్ళు పోతున్న సందర్భంలో ఈ రాజకీయం అనే జగన్నాథ రథచక్రాల కింద రాజు కంటే రాజభక్తి ఎక్కువై, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువై, అసలు రాజకీయ నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు, ఒకరి కోసం ఒకరు చావరు కూడా. కానీ ఎవరో చనిపోయిందని వీళ్ళు గుండెబలి చనిపోవడం, ఎవరో రాజకీయ నాయకులు దెబ్బ తగిలిందని వీళ్ళు వీరావేశంతో ఇంకోటి చంపడం, వీళ్ళు చచ్చిపోవడం, ఇవాళ చేస్తున్నారు. కనుక రాజకీయ జగన్నాథ రథచక్రాల కింద ప్రజలు నలిగిపోవద్దు. ఎట్లాగో ఆ జగన్నాథ యాత్రలో రథచక్రాల కింద చాలాసార్లు 10ల సంఖ్యలో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత బందోబస్తు పెరగడం వల్ల ఒత్తిడి కొంచెం తక్కువ చేసి దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మరణాలు తక్కువైనాయి. కానీ గతంలో అయితే జగన్నాథ రథచక్రాల కింద ఎంతోమంది నలిగిపోయేవాడు. ఆధ్యాత్మిక యాత్ర ఎట్లా ఉందో రాజకీయ జగన్నాథ రథయాత్రలో కూడా ఇవాళ సామాన్య ప్రజలే చచ్చిపోతున్నారు. యుద్ధాల్లో కానీ లేకుంటే ప్రకృతి విపత్తుల్లో కానీ ఇట్లాంటి రాజకీయ యుద్ధాలు కానీ చివరికి బలయ్యేది దళితులు, పేదలు. అందులో మళ్ళీ జెండర్ పరంగా చూస్తే వృద్ధులు, మహిళలు, పిల్లలు వీళ్ళు నష్టపోతుంటారు. అసలైన వాడు తప్పించుకుంటాడు. మొన్నే చూసాం మన భోలే బాబా మీటింగ్లో సత్సంగంలో జరిగిన విధ్వంసం చూసాం. ఎంత పెద్ద ఎత్తున చేస్తే వాలంటీర్లు ఒక్కరు తెచ్చిపోలే, అక్కడ వాలంటీర్లు పనిచేసేవాళ్ళు. కానీ సామాన్య ప్రజలు 121 మంది ప్రాణాలు పాల్గొన్నది. కనుక ఈ ఆధ్యాత్మిక రథయాత్రలు ఆధ్యాత్మిక వాటాల్లో చనిపోవడం ఒక ఎత్తు అయితే, రాజకీయ జగన్నాథ రథచక్రాల కింద స్వార్థపరులైన రాజకీయ నాయకులు అట్లాగే ఉంటున్నారు.
నిజంగా చెప్పాలంటే సామాన్య ప్రజలు, ముఖ్యంగా నేను చెప్పిన వృద్ధులు, దళితులు, పేదలు, అట్లానే మూఢనమ్మకాలు పెంచుకొని అందులో పాదధూళి కోసం, బాబా పాదధూళి కోసం పోయిన వాళ్ళు చచ్చిపోతుంటారు. కనుక అట్లాగే రాజకీయ నాయకుల పట్ల కూడా ఆసక్తి, అనురక్తి ఎక్కువ ఇటువంటి వాళ్ళు కూడా అదే పద్ధతి చనిపోతున్నారు. దానికి దీనికి పోలిక ఏమిటంటే అది ఆధ్యాత్మిక రథయాత్ర, ఇదేమో రాజకీయ రథయాత్ర. ఈ జగన్నాథుడు ఒక్కడే, కానీ రాజకీయ జగన్నాథులు ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తూ, ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ రాజకీయ ప్రయోజనాలకు పబ్బం గడుపుకుంటున్నారు. దీన్ని గ్రహించిన రోజు ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉంటే రాజకీయ నాయకులు అంత ఉన్నతులు అవుతారు. రాజకీయ నాయకులు ప్రజలను అజ్ఞానంలో ఉంచాలని కోరుకుంటారు. కనుక రాజకీయ అజ్ఞానం నుంచి, ఆధ్యాత్మిక అజ్ఞానం నుంచి మనం ప్రజలు ఎప్పుడు కోలుకుంటారో, ఎప్పుడు బయటపడతారో అప్పుడు ఖచ్చితంగా ప్రజా విజయం సాధ్యమవుతుంది. నమస్కారం.